ఉగ్రభార్గవ సేన ముసుగు దొంగల బ్యాచ్. ఉగ్రభార్గవ సేన యూట్యూబ్ ఛానల్ ఒక ముసుగు దొంగల యూట్యూబ్ ఛానల్. ముమ్మాటికి వాస్తవము. ఉగ్రభార్గవ సేన ఛానల్ సంప్రదాయ విద్వేషాలను రేగొట్టేటువంటి రెచ్చగొట్టేటువంటి ఛానల్. నమస్కారం, నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఉగ్రభార్గవ సేన ఛానల్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ రోజు లైవ్లు పెడుతూ చాలామందిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి విషయం చాలామందికి తెలిసినటువంటిది. అయితే ఈ సందర్భంగా అగ్రహారం రాఘవ అనేటువంటి ఒక వ్యక్తి ఎప్పటిలాగానే మళ్ళీ విషాన్ని కక్కాడు. రోజు వాంతి చేసుకోవడం అనేటువంటిది అగ్రహారం రాఘవకు అలవాటు. నోటితో విరేచనాలు, చాలామంది విరేచనాలు వేరే మార్గం గుండా చేస్తారు. ఈ అగ్రహారం రాఘవ మాత్రము నోటితోనే విరేచనాలు చేసుకునేటువంటి వ్యక్తి. అసలు రాఘవేంద్ర అని నీకు ఎట్లా పేరు పెట్టారు అసలు నాకు అర్థం కావడం లేదు. ఆ రాఘవేంద్రుడు అంటే రామచంద్రమూర్తి ఎంత బాధపడుతుంటాడో నీ పేరు తలుచుకుంటే కనుక. ఆయన పేరు నీకు ఎందుకు పెట్టారా అని. రాఘవేంద్ర అని పేరు పెట్టుకుంటే ఎంత బాగా మాట్లాడాలి, ఎంత బాగా ఉండాలి, అంతకు పూర్తి విభిన్నంగా వ్యతిరేకంగా తయారయ్యావు నువ్వు. సరే, ఇక నీకు ఇదే పని. నీకు పొద్దున్న లేవగానే ఫేస్బుక్లో అక్షర దోషాలతో అది 10 సార్లు చదివితే అర్థం కావాలి ఆ తెగులు పట్టినటువంటి తెలుగు రాస్తావు. తెలుగు రానటువంటి వాడైతే నువ్వేం రాసావు అనేది చదవడానికి చచ్చిపోతాడు చదివితే. అసలు విషయానికి వస్తే ఇట్లా నువ్వు పొద్దున్న లేస్తే ఫేస్బుక్లో అందరి మీద అని అంటే కేవలము అద్వైత సాంప్రదాయం వారి మీద నువ్వు విషాన్ని కక్కుతూ ఉంటావు. కేవలం అద్వైత సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు శివుడు, పార్వతీదేవి, శంకరాచార్యుల వారు, శృంగేరి పీఠము, వీళ్ళే నీ టార్గెట్. వాళ్ళు ఏది చేసినా సరే, అద్వైత సాంప్రదాయంలో వారు ఏది చేసినా సరే నువ్వు వాళ్ళ మీద విషయం దక్కాలి. ఎట్లా నువ్వు అన్నం తింటున్నావు రాఘవ, అసలు నీ తల్లిదండ్రులు నిన్ను ఎట్లా కన్నారో, అసలు భూమికి భారం రాఘవ నువ్వు. చి 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 చి. ఇతను ఏమంటున్నాడు, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి, ఉగ్రభార్గవ సేన వాళ్ళు ఏం చేశారు, ఈ బంగారయ్య శర్మ గారిని మొన్న వెళ్ళి గౌరవంగా కలిశారు స్వర్ణభారతి గోశాలలో. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకున్నారు. ఈ విధంగా కలవడం అనేది జరిగింది, సంతోషంగా. ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటారు. ఆ కమ్యూనిటీ పోస్ట్లో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని వచ్చి ఈ రాఘవ ఆయన ఫేస్బుక్లో పెట్టేసేసి ఏమని అంటున్నాడు చూడండి. సంఘంలో సంప్రదాయ విద్వేషాలు, మత విద్వేషాలు సృష్టిస్తున్నటువంటి ఉగ్రభార్గవ సేన అనే ముసుగు దొంగల యూట్యూబ్ ఛానల్కు వెన్నుదన్నుగా నిలిచిన శృంగేరి మరియు వారి ఆప్త శిష్యుడు బంగారయ్య శర్మ. హైలైట్. నీకు ఎలా తెలుసు రాఘవ, అసలు బూతులు వస్తున్నాయి కానీ ఏం చేయాలి, సంస్కారం అడ్డం వస్తుంది. సంఘంలో సంప్రదాయ విద్వేషాలు వీళ్ళు రెచ్చగొడుతున్నారా? సంప్రదాయ విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళపైన వీళ్ళు పోరాటం చేస్తున్నారా? రెండింటికి తేడా ఉంది కదా. ఏదో నువ్వు చెప్పాలి కదా. అసలు ఈ మాట నువ్వు అనకూడదు. సంప్రదాయ విద్వేషాలు సృష్టిస్తున్నారు అనేటువంటి మాట నువ్వు అనకూడదు. నీకు అధికారం లేదు, నీకు అర్హత లేదు. నువ్వు నిజంగా నీ గుండె మీద చేసుకొని చెప్పు. అన్నం తినేటువంటి వాడివైతే నువ్వు నిజం చెప్పు. నీ పుట్టుక సరైనది అయితే గనక నువ్వు నిజం చెప్పు. ఫేస్బుక్లో పొద్దున్న లేవగానే సంప్రదాయ విద్వేషాలు సృష్టిస్తున్నటువంటి దౌర్భాగ్యుడు ఎవరు? ఉగ్రభార్గవ సేన వాళ్ళ ఇంకెవరు? ఒకసారి నువ్వు నిజంగా పొద్దున్నేస్తే కంచంలో నువ్వు తినేది అన్నమే అయితే, నీ పుట్టుక కరెక్ట్ పుట్టుక అయితే సంప్రదాయ విద్వేషాలు చేస్తున్నది ఎవరు? ఒకసారి నువ్వు చెప్పాలి. ఈ మాట నువ్వు అనడానికి నీకు అధికారం, అర్హత లేదు. ఈ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పకూడదు. ఓకే. ఇక ముసుగు దొంగల యూట్యూబ్ ఛానల్, ఎందుకంటే వీళ్ళు కనబడకుండా రోజు లైవ్లు చేస్తారంట. అక్కడ ఏంటంటే స్ట్రీమ్ యార్డ్లో కనిపించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే దాని రెజల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది, క్లారిటీ ఉండదు అని చెప్పేసి ఎవరు కూడా స్ట్రీమ్ యార్డ్లో తమ కనిపించేట్టుగా ఎవరు చేయరు. కారణం అదొక్కటే. రెజల్యూషన్ బాగుండి కనబడాలని అనుకుంటే ఎవరైనా కానీ కనిపించేట్టుగానే చేస్తారు. రెజల్యూషన్ 1008 రెజల్యూషన్ కావాలి అనుకుంటే అది పేడ్ వర్షన్లో కొనుక్కోవాలి. అంత అవసరం లేదు కనుక ఎవరు కూడా ముఖంను కనిపించేట్టుగా ఎవరు పెట్టుకోరు. కారణం అదొక్కటేరా నాయన కారణము. అయినప్పటికీ కూడా నువ్వు అన్నందుకు ఏం చేశారు వాళ్ళు? నిన్న కనిపించి లైవ్ చేశారు కదా. నీ అక్కనిస్తావా, నీ చెల్లినిస్తావా అని కూడా ఒక ఆయన అన్నాడు. పాపం క్షమించగాక, నేను ఈ మాట అనకూడదు. అంత దౌర్భాగ్యం మాట అనిపించుకున్నావు. ముసుగు దొంగలు అని అన్నావు కదా. ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది రాఘవ.
ముసుగు దొంగల యూట్యూబ్ ఛానల్ అని అన్నావు కదా. సాంప్రదాయవాదంతో మేము ఆధ్యాత్మికత అనేటువంటి ఆధ్యాత్మిక ముసుగులో, సాంప్రదాయ ముసుగులో ఆ ముసుగు వేసుకొని, మంచితనం అనేటువంటి ముసుగు వేసుకొని, భాగవతులము అనేటువంటి ముసుగు వేసుకొని, మేకవన్య పులుల్లా ముసుగు వేసుకొని జనాలను మభ్యపెడుతూ మోసం చేసేటువంటి ముసుగు దొంగలు ఎవరైతే ఉన్నారో అలాంటి ముసుగు దొంగల ముసుగును తీసేటువంటి విధంగా ఉగ్రభార్గవ సేన ప్రయత్నం చేస్తోంది. ఈ డిఫరెన్స్ ఉంది రాఘవ. ముసుగు దొంగల యూట్యూబ్ ఛానల్ కాదు, ముసుగు దొంగల యొక్క ముసుగును తీసేటువంటి యూట్యూబ్ ఛానల్ అది. మంచితనపు ముసుగులో దొంగల ముసుగును తీసేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉగ్రభార్గవ సేన. గత కొన్ని నెలలుగా అద్వైత సాంప్రదాయాన్ని మీలాంటి వాళ్ళు దూషిస్తుంటే పోరాడుతూ ఉన్నటువంటి వాళ్ళు అది నువ్వు అన్నటువంటి మాట తేడా. ఇక వాళ్ళకు వెన్నుదన్నుగా నిలిచిన శృంగేరి కూడా వీళ్ళకి వెన్నుదన్నుగా నిలిచిందా? ఒక్క ఆధారం చూపురా నాయన, ఒక్క ఆధారం చూపు నికృష్టుడా, ఒక ఆధారం చూపు శృంగేరి వీళ్ళ వెనకాల ఉంది అని. శృంగేరి కనుక వీళ్ళ వెనకాల ఉంటే గనక వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. బంగారయ్య శర్మ వీళ్లకు అన్ని విధాలుగా నేను మద్దతుగా ఉంటాను, సాయం చేస్తానని మాట ఇచ్చాడు. అందులో తప్పేముంది? వాళ్ళు గౌరవంగా వీళ్ళు కలిస్తే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటిది అంతా కూడా ఈయన బ్యాక్గ్రౌండ్లో ఈయన నడిపిస్తున్నాడు అని మాట్లాడతావా? ఇప్పుడు మేము ఎప్పుడో ఒకప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి చిన్నజీర స్వామి వారితో కూడా నేను ఫోటో దిగాను, సుమారు 15 ఏళ్ళ క్రితము ఒకసారి కలిసినప్పుడు. ఆ ఫోటో ఇప్పుడు నాకు దొరకట్లేదు. మేము పెట్టామనుకో, చిన్నజీర స్వామి వారి ఫోటో పెట్టి కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, నేను వెతికి పెడతా. అప్పుడు ఇదే మాట అంటావా? వీడి వెనకాల చిన్నజీర స్వామి ఉండి నడిపిస్తున్నాడు, హిందూ ధర్మ చిక్కం శ్రీకాంత్ శర్మ వెనకాల వెన్నుదన్నుగా నిలిచింది ఈ చిన్నజీర స్వామి అంటావా? అనగలవా? సిగ్గుందా నీకు? అనగలవా? నీకు సిగ్గు శరం ఉందా? నువ్వు అనగలవా? అప్పుడు నేను జిఆర్ స్వామి వారి ఫోటో పెడతా, జిఆర్ స్వామి వారితో దిగినటువంటిది. అన్నం తినేటువంటి వాడు ఎవ్వడిట్లా మాట్లాడాడు రాఘవ. ఇక ఇదొక పోస్ట్ పెట్టావు. తిరుమల వారు ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. ఏం స్కీమ్ అది? నిత్యాగ్నిహోత్రులకు అందజేయి సంభావన కొరకు అభ్యర్థన పత్రము. నిత్యాగ్నిహోత్రం ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానము సహాయం చేయడం కోసము వాళ్లకు నెల ఒక జీతం లాంటిది గౌరవమైన ప్రదంగా వాళ్లకు ఇచ్చేటువంటి స్కీమ్ ఒకటి ఏర్పాటు చేసింది టీటీడీ. నిత్యాగ్నిహోత్రం అనేటువంటిదే తగ్గిపోతుంది. బ్రాహ్మడు నిత్యాగ్నిహోత్రం అనేటువంటిది చేయాలి. బ్రాహ్మడు అని అంటే అందులో నువ్వు కూడా వస్తావు వరకు. మేము నిన్ను కూడా బ్రాహ్మణుడే అనుకుంటున్నాం, కానీ నువ్వు అనుకో నువ్వు బ్రాహ్మణుడు అని. ఇక్కడ నేను సర్టిఫికెట్లో క్యాస్ట్ ఓసీ అని పక్కన నువ్వు వైష్ణవ అని రాసుకుంటావేమో, మనమందరం బ్రాహ్మణులం అనేటువంటి అర్థంలో మేము మాట్లాడతాం. ఇక్కడ నిత్యాగ్నిహోత్రులకు అందజేయ సంభావనకు ఇందులో అందరినీ కలిపారు. నిత్యాగ్నిహోత్రమే ఈ కాలంలో తగ్గిపోతూ ఉంటే నిత్యాగ్నిహోత్రం అనేటువంటి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి, వీళ్ళని చూసి ఇంకా ఎక్కువ మంది నిత్యాగ్నిహోత్రం చేయాలని ప్రోత్సాహకరంగా అలాంటి నిత్యాగ్నిహోత్రులకు అందులో బ్రాహ్మణులే కానివ్వండి, వైష్ణవులు కానివ్వండి, శ్రీ వైష్ణవులే కానివ్వండి, మధ్వలే కానివ్వండి, కర్ణాలే కానివ్వండి, ఎలాంటి శాఖాభేదం లేకుండా అలా నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వారికి గౌరవప్రదమైనటువంటి ఒక సంభావన ఇవ్వడం కోసం టీటీడీ ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటున్నావు నువ్వు? నిత్యాగ్నిహోత్రం అనేది వ్యక్తిగత అనుష్ఠానం, దానికి డబ్బులు ఇవ్వాలా? టీటీడీకి భలే ఐడియాలు ఇస్తున్నారు ఎవరో కానీ, స్వామివారి యొక్క సంపదను ఈ విధంగా పప్పు బెలాల్లా పంచడానికి. నీ మూలేం పోయిందిరా? టీటీడీ ఏం చేసినా కానీ నీకెందుకు? అసలు టీటీడీలో వీళ్ళకు పర్మిషన్ తీసుకోవాలి, వీళ్ళు అప్లికేషన్లో సంతకం పెట్టాలి, వీళ్ళు అగ్రిమెంట్ ఇవ్వాలి, నీకెందుకురా? నువ్వు టీటీడీ నువ్వు ఉద్ధరిస్తున్నావా? టీటీడీ నీ అబ్బా జాగిరా, అమ్మ సొత్తా? నీకెందుకు? ఒక మంచి స్కీమ్ అది. ఆ మంచి స్కీమ్ను కూడా నాశనం చేయడానికి ప్రతి దాంట్లో పెంట చేస్తావు. ప్రతి దాంట్లో అశుద్ధాన్ని వెతికేటువంటి దౌర్భాగ్యపుడు విధవు నువ్వు. ప్రతి దాంట్లో కూడా నువ్వు గరికపాటి లాంటి ప్రవచనకారులు పళ్ళు రాల్తాయి. గరికపాటి అని ఏకవచనంతో మాట్లాడితే గరికపాటి గారి లాంటి అని గారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేత ఆయన పద్మశ్రీ పొందినటువంటి వ్యక్తి, సహస్ర అవధానుడు ఆయన. అలాంటి వ్యక్తిని ఏకవచనంతో పిలిస్తే పళ్ళు రాల్తాయి. అర్థమైందా? గరికపాటి లాంటి ప్రవచనకారులు రాముల వారు మాంసాహారం తిన్నారు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? లక్ష్మణుడికి హనుమంతుల వారికి లేని పాపం రాముల వారికి అంటించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? శ్రీకృష్ణ పరమాత్మ పురుగులు పడి చచ్చాడు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? రాముల వారు ఆత్మహత్య చేసుకున్నారు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? రామాయణ మహాగ్రంథాన్ని తగులబెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా?
సరే, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళారు. వీళ్ళెవ్వరు కూడా రాముడు అంటే ద్వేషం కలిగినటువంటి వారు కాదు. రామద్వేషులు కారు, రామభక్త పరాయణులు. అట్లాంటి వారు నీకంటే గొప్ప రామభక్తులు. ఇప్పుడు నువ్వు ఎవరెవరిని ఉద్దేశించి మాట్లాడావు? నీకు అసలు రామభక్తి లేదు. నువ్వు రాఘవ అని పేరు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యుడివి నువ్వు. నీకు రామభక్తి లేదు. ఇలాంటి వీళ్ళను మించినటువంటి రామభక్తి నీ లోపల లేదు. వీళ్ళు రామభక్తి పరాయణులు. నువ్వు రాముడి పేరు పెట్టుకున్నటువంటి రావణాసురుడి కంటే కూడా నీచమైనటువంటి వ్యక్తివి నువ్వు. గోముఖ వ్యాఘ్రానివి. గోముఖ వ్యాఘ్రం కూడా సరిపోదు, గోముఖ పిశాచానివి నువ్వు. నీకు అర్హత లేదు. సరే, వీళ్ళంతా ఎక్కడ పోయారు అని అంటున్నావు కదా. బ్రాహ్మణ స్త్రీలందరూ అన్నటువంటి వాడు ఒకడు అన్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళావు? స్మార్త బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా వేశ్యలు అన్నప్పుడు ఎక్కడ పోయావు? హనుమంతుని ముడ్డిలో ఏ దేవుడు ఉన్నాడు అని ఒక అక్కగారు అన్నప్పుడు ఎక్కడికి పోయావు నువ్వు? ఇట్లాంటివి 1,00,000 ఉన్నాయి వెతికితే. నువ్వు నవరంధ్రాలు మూసుకున్నటువంటి విషయాలు 1,00,000 ఉన్నాయి వెతికితే. గురువింద కింద నీకు కనిపించట్లేదు, అంత నీచమైనటువంటి గురువిందవు నువ్వు. బంగారయ్య శర్మ గారికి పూర్ణకుంభ స్వాగతం పట్టారు. నీకేం నొప్పి అయింది? నువ్వు వస్తే నీకు కూడా పడతాము. నువ్వు రా, నీకు పూర్ణకుంభ స్వాగతం పడతాము. బంగారయ్య శర్మకు పూర్ణకుంభ స్వాగతం పట్టిన దానికి కూడా నువ్వు నిలువెల్లా నువ్వు విషయాన్ని కక్కుతున్నావు. నువ్వు ఎవరికి పూర్ణకుంభ స్వాగతం పట్టాలి, ఎవరికి పట్టకూడదు అని నీకు అంత జ్ఞానం ఉందా? దేవతా గురు విప్రాణం వృద్ధానాంచ విశేషత రాజ్ఞాం సత్పురుషాణాంచ పూర్ణకుంభ విధీయతే అని ధర్మశాస్త్ర వచనం. ఇప్పుడు చెప్పు, ఈయన పూర్ణకుంభం పట్టకూడదా? దేవతా కార్యములు చేసేటప్పుడు దేవతలకు గురువులకు ఈయనను గురువుగా భావించి వాళ్ళు పూర్ణకుంభం పట్టారు. విప్రాణం అన్నారు, బ్రాహ్మణులకు కూడా. ఈయన బ్రాహ్మణుడు, ఆయనకు ఆ కారణం చేత ఒక గురువు ఒక బ్రాహ్మణుడు అనేటువంటి కారణం చేత ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పట్టారు. అది కూడా నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు నువ్వు. ఇక నువ్వు మాట్లాడతావు ఉత్తరీయం మీద లేకుండా. నీ ఫోటో చూడు, అగ్నిహోత్రుని ముంగడ కూర్చున్నావు నువ్వు ఉత్తరీయం మీద లేకుండా. అది కూడా లుంగి కట్టుకొని కూర్చున్నాడు. లుంగి కట్టుకున్నటువంటి వాడు, ఉత్తరీయం మీద లేనటువంటి వాడు నగ్గునుడు అని శాస్త్రం చెప్తోంది. అంటే నగ్నంగా ఉన్నట్టే. ఉత్తరీయం లేకుండా దేవతా కార్యాలయంలో కూర్చుంటే, లుంగి కట్టుకొని కూర్చుంటే నగ్నంగా ఉన్నట్టే, బరీ బత్తల ఉన్నట్టే నువ్వు. ఇంకా నువ్వు మాట్లాడతావు. ఎంవీఆర్ శాస్త్రి గారి గురించి పోస్ట్ పెడుతూ, ఎంవీఆర్ శాస్త్రి అనేటువంటి ఒక దుర్మార్గుడు పోస్ట్ చూడండి. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను అసలు? సాధారణంగా ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ వయస్సును వాళ్ళ పాండిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను అసలు? ఎంవీఆర్ శాస్త్రి గారి వెలిసినటువంటి వెంట్రుకల మీద ఉన్నటువంటి ఆ దుమ్ములో 1000వ వంతు కూడా పనికిరానటువంటి సన్నాసివి నువ్వు. ఆయన దుర్మార్గుడు అని అంటే నిన్నేమనాలి? నీ కమీన్ కుత్తే నికృష్టపు దౌర్భాగ్యపు విధవ అని అనొచ్చు నిన్ను కదా? అనన్నా వద్దా? ఎట్లా కన్నారా అసలు నిన్ను నీ తల్లిదండ్రులు? నీకు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను రాఘవ. నీతోటి నేను ఒక ప్రవచనం ఏర్పాటు చేస్తాను. ప్రవచనం ఖర్చు, రాకపోకలు, నీ ఆహారము, నీకు బౌన్సర్లు, నీ వసతి అన్నీ హిందూ ధర్మచక్రం చూసుకుంటుంది. వారం రోజులు సప్తాహం చేయి. రామాయణమా, భారతమా, భాగవతమా, భగవద్గీతనా, వారం రోజులు ప్రవచనం ఇవ్వు. నువ్వు ప్రవచనం ఇవ్వాలి, నేను పెట్టాలి, జనాలు వినాలి, క్లారిటీ జనాలు ఇవ్వాలి. ప్రవచనం నువ్వు చెప్పాలి, నేను ఏర్పాటు చేయాలి, జనాలు వినాలి, క్లారిటీ జనాలు ఇవ్వాలి. నువ్వు ప్రవచనం చెయ్యి, నేను ఏర్పాటు చేస్తాను. ఇది నీకు సవాల్ విసురుతున్నా రాఘవ. పొద్దున్న లేస్తే ఫేస్బుక్లో అడ్డమైనటువంటి పోస్టులు పెడతావు నువ్వు. అన్నీ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టేస్తాను ఈసారి అయితే. ప్రతిదీ కూడా ఇది మొత్తం ఈసారి దగ్గర అది 5 GB డేటా ఇది డౌన్లోడ్ చేసినటువంటిది. నీ ఫేస్బుక్ మీడియా మొత్తం డౌన్లోడ్ చేశాను. ఈసారి నిన్ను చట్టబద్ధంగా నిన్ను ఇరికించకపోతే చూడు, నీ చేస్తున్నాను నీ మీద. ఎందుకంటే నీ ఆగడాలు శృతి మించుతున్నాయి. నోటికి వచ్చినటువంటి దుర్భాష మాట్లాడుతున్నావు. ఎవరిని పడితే వాళ్ళను ప్రతి సందర్భంలో అద్వైతాన్ని తీసుకొని వస్తున్నావు. ప్రతి వారి యొక్క స్క్రీన్ షాట్లు, ఫోటోలు పెట్టి తిడుతున్నావు. దర్శనం శర్మ గారి దగ్గర నుంచి చాలా మందిని చూశాను నేను. ప్రతిదీ డౌన్లోడ్ చేశాను, 4 GB డేటా కలెక్ట్ చేసి పెట్టాను. ఈసారి నీకుంది.
నేను నీకు ఛాలెంజ్ ఇస్తున్నాను కదా, నువ్వు వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళకి రామాయణం తెలుసా, వీళ్ళకి భాగవతం తెలుసా అని అన్నావు కదా. రామాయణం చెప్తావా, భారతం చెప్తావా, భాగవతం చెప్తావా, భగవద్గీత చెప్తావా, నువ్వు చెప్పు, నేను ఏర్పాటు చేస్తా, జనాలు వింటారు, జనాలు డిసైడ్ చేస్తారు. ఛాలెంజ్ విసురుతున్నా, నీ నుంచి సమాధానం రావాలి. ఎస్, నేను ప్రవచనం చెప్పడానికి రెడీగా ఉన్నాను, నేను వస్తున్నాను అని. శూన్యమాసం పెట్టుకుందాం, ఆషాఢ మాసంలో పెట్టుకుందాం, ఫంక్షన్ హాల్ మాట్లాడతాను, సుమారు ఒక 1000 మంది పట్టేట్టుగా మాట్లాడతాను. విఎన్ఆర్ గార్డెన్ మాకు దగ్గరలో ఉంది, మల్లాపూర్లో విఎన్ఆర్ గార్డెన్, సుమారు 3000 మంది పడతారు. సరిపోతుంది అనుకుంటాను నీకు. నువ్వు ప్రవచనం చేయాలి, ప్రవచనం నేను పెట్టాలి, జనాలు వినాలి, జనాలు డిసైడ్ చేయాలి. నీ నుంచి సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్తే.